హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే రిబ్బన్ పకోడాని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చూసారా ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది ఎంతో బాగుంటాయి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. నేను పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోనే 1 కప్పు శనగపిండిని కూడా తీసుకోవాలి. ఈ శనగపిండిని కలపడం వల్ల మనకి పకోడా అనేది క్రిస్పీగా వస్తుంది. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, అలాగే వాము, కొద్దిగా నువ్వులను కూడా వేసుకోవాలి. ఈ నువ్వులను వేయడం వల్ల మనకి పకోడీ టేస్ట్ అనేది ఎంతో బాగా వస్తుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత ఇందులోనే మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అనేది కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత వాటర్ వేసుకుంటూ పిండిని కొద్దిగా లూజ్గానే కలుపుకోవాలి. మనం శనగపిండిని కలపడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ శనగపిండిని కలపడం వల్లనే ఈ రిబ్బన్ పకోడా అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. టేస్ట్ కూడా ఎంతో బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈసారి చేసేటప్పుడు శనగపిండిని కలిపి చేయండి. పిండి అనేది ఇలా మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే మనకి సరిపోతుంది. తర్వాత ఇలా మురుకుల గొట్టాన్ని తీసుకొని అందులో ఈ రిబ్బన్ పకోడా బిళ్ళని ఉంచుకోవాలి. తర్వాత దానికి ఈ గొట్టానికి ఆయిల్ రాసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఈ పిండి ముద్ద అనేది జంతికల గొట్టంలో పెట్టుకోవాలి. ఇలా 2 వైపులా బాగా ఆయిల్ రాసి మనం ఇందులో పెట్టుకుంటే పిండి అనేది గొట్టానికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా పెట్టిన తర్వాత మీరు ఒక ప్లేట్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ రాసి ఇందులో ఈ రిబ్బన్ పకోడాని ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొత్తగా చేసే వాళ్ళైతే ఇలా చేయండి. లేదంటే డైరెక్ట్గా మనం ఆయిల్లో వేసినా కూడా సరిపోతుంది. స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడవ్వనివ్వాలి. ఆయిల్ అనేది ఎంత బాగా వేడైతే మనకి ఈ పకోడీ అనేది అంత బాగా ఫ్రై అవుతుంది. చూసారా, ఇలా డైరెక్ట్గా కూడా ఇందులో ఒత్తుకోవచ్చు. మనం ఇలా మనకి ఎంత పడుతుందో అంత ఒక వాయికి సరిపడా ఒత్తుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి రిబ్బన్ పకోడీ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా ఎంతో బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది మీకు నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.